నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో బీడీ కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే డిసెంబర్ 9 నుండి 4016 రూపాయలు పెంచి పెన్షన్ ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని, ఇప్పటికీ 8 నెలలు గడుస్తున్న బీడీ కార్మికులకు 4016 రూపాయలు పెన్షన్ ఎందుకు ఇస్తలేరని సిపిఐఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కమిటీ సభ్యులు పి రామకృష్ణ ప్రశ్నించారు. సోమవారం రోజున ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో సిరికొండ మండలంలోని మహిళలతో కలిసి ఆర్టీసీ బస్టాండ్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు నిర్వహించారు. అనంతరం సిరికొండ తహసీల్దార్ రవీందర్ రావుకు వినతి పత్రాన్ని అందజేశారు. బీడీ కార్మికులను ఉద్దేశించి పి రామకృష్ణ మాట్లాడుతూ, ఇప్పటి వరకు బీడీ కార్మికులకు, మహిళలకు డిసెంబర్ 9 నుండి పెంచి ఇస్తానన్న పెన్షన్ డబ్బులు ఎందుకు ఇస్తలేరని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి మహిళలను మోసం చేస్తున్నారని, మార్కెట్లో ఉప్పులు, పప్పులు, ప్రతి వస్తువులపైన రేట్లు పెరుగుతున్నాయని, పెన్షన్ డబ్బులతో మార్కెట్లో సామాన్లు కొనుక్కునే పరిస్థితి లేదని, ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, ఎలాంటి ఆంక్షలు లేకుండా కట్ ఆఫ్ డేట్ను ఎత్తివేసి ప్రతి ఒక్కరికి ఆగస్టు 15 నుండి 4016 రూపాయలకు పెంచి జీవనాభృతి చెల్లించాలని, లేకుంటే 7 లక్షల మంది బీడీ కార్మికులతో అసెంబ్లీని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్, టీయూసీఐ జిల్లా సహాయ కార్యదర్శి, మండల నాయకులు పుష్ప, మానస, లత, జమున, లావణ్య, లత, సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత నాయకులు రాజేశ్వర్, ఆర్ రమేష్, బాబన్న, ఈ రమేష్, దామోదర్, అనీష్, కిషోర్, లింబాద్రి, బాలరెడ్డి, ఎర్రన్న, ఆశిష్, ప్రణీత్, బీడీ కార్మికులు, మహిళలు పాల్గొన్నారు. గణేష్ గౌడ్, దృశ్యం రిపోర్టర్, సిరికొండ. సార్ ఉన్నప్పుడు మాట్లాడారు. సార్ ఏమన్నాడంటే, సర్కారు ఏదైతే చెప్పిందో దాన్ని అమలు చేయడానికి సర్కారుకు పంపుతాము, మీ దరఖాస్తులు చూసినాము, కలెక్టర్ గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతాము అని చెప్పాడు. మనం ఏం కోరుతున్నామంటే, మా దరఖాస్తులు వ్యక్తిగత దరఖాస్తులు కూడా ఉన్నవి, అవి సెక్రటరీ గారి ద్వారా మేమైతే ఏ కటప్ డేట్ లేకుండా ఇచ్చే దరఖాస్తుల్ని ఒక రకంగా, ఆల్రెడీ 2016 రూపాయలు ఇచ్చే వాళ్ళని ఒక రకంగా తీసుకొని అందరికీ వచ్చే విధంగా మీరు కొంచెం ఆదేశించాలని మా అందరి తరఫున, మా కార్మికులందరి తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సార్ ఓకే అమలు. రాష్ట్ర ప్రభుత్వం, కొత్త రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికై 9 నెలలు కావస్తున్నది. ఇంకా 3 నెలలు అయితే ఏడాది కూడా అయిపోయేటటువంటి పరిస్థితి ఉంది. నువ్వు చెప్పినటువంటి ఆంక్షలు లేకుండా ఇస్తానన్నటువంటి జీవన వృత్తిని ఇవ్వాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా 2016 నుంచి 4016 రూపాయలు పెంచుతానని చెప్పి మాట ఇచ్చిన దాని ప్రకారం జీవన వృత్తిని పెంచాలని, వీళ్ళందరికీ కూడా చేతి నిండా పని కల్పించే దిశగా చర్యలు చేపట్టాలని ఈరోజు సిరికొండ మండల కేంద్రంలో, ఈ మండలంలో ఉన్నటువంటి వివిధ గ్రామాల్లో పనిచేస్తున్నటువంటి బీడీ కార్మికులందరం కూడా ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ తరఫున, అట్లాగే వ్యక్తిగతంగా కూడా దరఖాస్తులు ఇవ్వడానికి రావడం జరిగింది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ఏదైతే గత ప్రభుత్వం చేయలేకపోయిందో, గత ప్రభుత్వం ఏదైతే ఇవ్వలేకపోయిందో, కటప్ డేట్ తీసేయలేకపోయిందో, కటప్ డేట్ తీసేస్తానన్నారు. వెంటనే తొలగించండి. అంతేకాదు, ఉప్పు రేట్తో సహా నూనెలు పెరిగినాయి, కల్తీవైనా సరే అవి కొనలేనటువంటి పరిస్థితులలో బీడీ కార్మికులు ఉన్నారు, ఆ పేదల కుటుంబాలు ఉన్నాయి. వెంటనే ఈ వీరికి ధరలకు అనుగుణంగా 4016 రూపాయల జీవన వృత్తిని ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఈ తెలంగాణలో ఉన్నటువంటి 7 లక్షల మంది ఒకేసారి సెక్రటేరియట్ను, అసెంబ్లీని ముట్టడించి నువ్వు ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోతే దాన్ని ముట్టడిస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అందుకని ఈ 15వ తారీఖు తర్వాత నువ్వు ఇచ్చినటువంటి హామీని సంపూర్ణంగా అమలు చేయాలని, ఎలాంటి ఆంక్షలు లేకుండా చూడాలని కూడా మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం.